ఎస్కే యాకూబ్. ఓకే, 2 వారాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిద్ది అంటారు? ప్రజలు అనుకుంటాం అయితే టీడీపీ అని అనుకుంటున్నారు, కానీ రావడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే సీఎంగా ప్రజలు చూస్తారని అనుకుంటున్నారు. మరి ఈసారి అంటే అభివృద్ధి జరిగిద్ది అంటారా? అభివృద్ధి జరుగుద్దని జనం అనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి కూడా చూస్తే అభివృద్ధి పథకం నడుస్తామని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మరి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఒక 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ వస్తే బాగుండిద్ది అంటారు? జగన్. ఎందుకని? జగన్ పథకాలు బాగున్నాయి. బాబాయ్ కొంచెం రిస్కీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మీరైతే చెప్పాలి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఆయన పథకాలు బాగుండటం వల్ల ఆయన బాగుంటున్నాడు? ఆయన పథకాలు బాగుంటున్నాయి, ఆయన కూడా బాగుంటాడని. అంటే మనలో మనమాట. ఇప్పుడు జనాలకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, లేడీస్ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, పిల్లలకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. ఎందుకంటే పిల్లలకు డబ్బులు ఇస్తున్నాడు, లేడీస్ డబ్బులు ఇస్తున్నాడు. ఏదేదో కొంతమంది ముందు బాబులకి ఆయన అంటే గిట్టదు, ఎందుకంటే ముందు బాగట్లేదు కాబట్టి. ఇలా జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు అంటే ఇష్టమా జనాలకి? ఆయన పరిపాలన బాగుందా? ఆయన పరిపాలనే బాగుంది. డబ్బులు ఇస్తున్నాను కాదు, స్కూళ్ళు బాగు చేశాడు. ప్రతి చిన్నగారు పెద్దగారు ఆయన వల్ల డెవలప్మెంట్ ఉంది. ఆయన పథకాలు చాలా బాగున్నాయి. ఏంటి పార్టీ ప్రకారం అయితే మామూలుగా ఎంతవరకైనా జగన్ గారి ప్రభుత్వం బాగుంది. సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిస్తేనే బాగుంటుందని ప్రజలందరి కోరిక. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఇంకో 2 వారాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ వస్తే అందరికీ మంచి జరిగిద్దని మీ ఆలోచన? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు సరిగా అభివృద్ధిని బట్టి ఏంటంటే మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటారు. ఆయన వల్ల మీకు ఏమైనా మంచి జరిగిందా బాబాయ్? మంచి ఏంటంటే నాకు సరిపోయిన ఉన్న 10 మందికి జరిగింది కదా. ఇప్పుడు 10 మంది బాగున్న ఒకటి జరిగిపోయినంత మాత్రం నష్టం లేదు కదా, అది లెక్క. అంటే బాబాయ్ ఇక్కడ ఇప్పుడు మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా ఈ 5 years లో? జరిగిందంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే నా 10 మందికి ఉపయోగపడినా వెనకాల 20 మంది 30 మంది బాగుపడ్డారు. అది మనం సంతోషించాలి. నాకు జరగలేదని తప్పక మనం మాట్లాడకూడదు కదా. అంటే 100 మందిలో ఒక దెబ్బ తగిలిన 99 మంది బాగున్నారు అంటే బాగుండాలి. అదండి పెద్దోడి మంచి మాట చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. అంత ముందు కూడా మనం ఉద్ధరించిందేమీ లేదు, ఆయన ఉన్నప్పుడు కూడా ఉద్ధరించిందేమీ లేదు, ఏం బాగుపడలేదు. అది మంచి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ బాబు. 10 మంది బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి మేము చెడిపోయినంత మాత్రం నలుగురు చెడిపోమని మనం కోరుకోకూడదు కదా. నలుగురు బాగున్నారు, మాకు సంతోషం. బాగలేదు, అదే మేము కోరుకున్నాం. అన్న మీ పేరు? ఆ పేరు శివ. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఎలా సాగుతుంది అసలు ఏంటి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. అన్న ఇంకొక 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ వస్తే మధ్యతరగతి వాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి కూడా మంచి జరిగిద్ది అంటారు? అది మీకు చెప్పలేమన్నా, ఎలా వస్తుందో తెలియదు. అంటే మీకు ఆలోచన ఉంటుంది కదన్నా. ఇప్పుడు మీకు అంటే ఒక పార్టీ వల్ల మాకు మంచి జరిగింది, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది, లేదంటే సంథింగ్ మీ ఆలోచన? ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి వస్తారని ఆలోచిస్తాం. జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు మంచి ఏమైనా జరిగిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు? దానివల్ల మనం బాగుపడని ఎదురు బాగుంటారు కదా. 10 మంది మనం అందరూ బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నలుగురు బాగుంటారు అంటారు. బాగుంటారు, అందరూ ఆశీస్సులు ఆయన కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీ పేరు? వెంకటరావు. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? అది కాదన్న, నేను ఖాళీ. ఓకే అన్న, ఇంకొక 2 వారాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ వస్తే అందరికీ మంచి జరిగిద్ది అంటారు? ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి అయితే అందరం మంచి జరిగింది కాబట్టి అదే బెస్ట్. జగన్ గారు పెట్టమంటారా? ఓకే, ఆయన వల్ల మీరు ఏమైనా లబ్ధి పొందారా? అలాగే వచ్చిందే లేదు, దాంట్లో మనం పొందింది ఏం లేదు, కానీ అందరూ బాగున్నారు చెప్పడం. ఓకే అన్న, మీరు ఏలూరే అన్న ఉండేది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఆ తాతల కానీ చేయలేదు, దగ్గర నుంచి ఏలూరే కదా అన్న. ఈ లాస్ట్ 5 years లో ఏలూరు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది, ఏమైనా డెవలప్ అయిందా ఏంటి పరిస్థితి? అన్న అంతకుముందు దాని మీద మనడ పర్లే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.